హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ న్యూస్. నేను సాయి. కొద్ది రోజులుగా ఏపీతో పాటు తెలంగాణలోనూ సంచలనంగా మారిన బాలీవుడ్ సినీ నటి కాదంబరి జత్వానికి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్తో పాటు ముగ్గురు పోలీసు ఉన్నతాధికారుల తీరుపై ఫిర్యాదు చేసేందుకు 2 రోజుల క్రితం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె ఫిర్యాదు కాపీ ఇస్తున్న వేళ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అప్పటి వరకు కామ్గా ఉన్న ఆమె అక్కడ ఉన్న ఒక ఎస్ఐని చూసినంతనే తీవ్రంగా రియాక్ట్ అయ్యారట. ముంబై నుంచి తన తల్లిదండ్రులను తీసుకొచ్చిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ అప్పట్లో తనను తీసుకొచ్చిన వారిలో ఇబ్రహీంపట్నం స్టేషన్లోని ఓ ఎస్ఐ ఉండటం, అతన్ని చూసిన వెంటనే జత్వాని గుర్తించారు. అంతే. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆమె ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ, వీడే, ఈ అధికారే మమ్మల్ని ముంబై నుంచి తీసుకొచ్చారంటూ పెద్దగా అరిచారట. ఒక్కసారిగా ఈ షాక్తో వాతావరణం మొత్తం మారిపోయిందంట. ఇప్పటికే జత్వాని విషయంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకున్న వేళ ఈ ఎపిసోడ్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం ఉన్న పోలీసు అధికారులంతా వణికిపోతున్నారు. అలాంటిది పోలీస్ స్టేషన్లో ఇప్పటికీ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఓ అధికారిపై జత్వాని ఆగ్రహం వ్యక్తం చేయడం చూసినప్పుడు జత్వాని విషయంలో సంబంధం ఉన్న చిన్న స్థాయి అధికారుల జాబితాను లెక్క తీయటం, వారందరినీ సమగ్రంగా విచారించడం లాంటివి జరగలేదా అన్నది చర్చగా మారింది. ఒకవేళ అదే జరిగితే జత్వానిని ముంబై నుంచి తీసుకొచ్చిన సదరు అధికారిపై కనీస అప్రధాన్యత పోస్టులో అయినా బదిలీ చేసే అవకాశం ఉండాలి. కానీ అలాంటివి జరగలేదు. సదరు ఎస్ఐ పనితీరు చర్చాంశంగా మాత్రమే కాదు, అతడి విషయంలో చర్యలు ఖాయమన్న మాట వినిపిస్తుంది. మరేం జరుగుతుందనేది కొన్ని రోజుల్లో తెలియనుంది.